శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమయోరిలో, నేడు పాయాక బెత్లెహేమయోరిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, రేయిలో, నేడు పాయాక బెత్లెహేమయోరిలో, నేడు పాయాక బెత్లెహేమయోరిలో, కన్యా మరియమ్మ గర్భమందున, కన్యా మనోయేలనేడి నామమందునాని, మనోయేలనేడి శ్రీయేసుండు జన్మించే, శ్రీయేసుండు జన్మించే, నేడు పాయాక బెత్లెహేమయోరిలో, సత్రమందున పశువుల శాలయందున, సత్రమందున పశువుల దేవపుత్రుండు మనుజుడాయెనందున, శ్రీయేసుండు జన్మించే, అక్షయుండాగు యేసు వచ్చెను, అక్షయుండాగు యేసు మనకు రక్షణంబు సిద్ధపరచెను, శ్రీయేసుండు జన్మించే, ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కృపా సమాధానములు కలుగును గాక. ఆమేన్. ఆనందమాసములో ప్రవేశించి క్రీస్తు బాలుడిని ధ్యానించుచు ఆరాధించున్న వారలారా, క్రీస్తు బాలునిలోని దైవ ఆశీర్వాదములను, దైవ కళలను, దైవ ఏర్పాటును, దైవ శక్తిని ప్రభు మనకును మన అంతరంగములకును అలంకరించి నడిపించునుగాక. ఆమేన్. సరే, మంచిది. దేవుని యొక్క కృపను బట్టి క్రిస్మస్ యొక్క పర్వదినాలలో మనం ఉన్నాము. గడిచిన కాలములో కూడా అనేకమైన సంగతులను ధ్యానము చేసుకున్న వారమై ఉన్నాం. ఈ దినమున ఒక ప్రాముఖ్యమైన వాక్యమును మనము ధ్యానము చేసుకుందాం. అది ఏమిటంటే, రూతు గ్రంథములోని క్రీస్తు బాలుడు, అనగా రూతులోని క్రీస్తు బాలుడు. రూతులోని అనగా రూతు గ్రంథములో ఉన్న క్రీస్తు బాలుడు. ప్రభునందు ప్రియమైన వారలారా, రూతు అనగా స్నేహము లేక
ఐకమత్యము అని అర్థము. ఋతు అనగా స్నేహము లేక ఐకమత్యము అని అర్థము. ఈ ఋతు అనే పేరు రీయూత్ 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 అను ఎబ్రీ పదము నుండి పుట్టిందే ఈ ఋతు అను పేరు. ఎబ్రీ పదము ఏంటంటే ఋతు అనే పేరుకి రీయూత్ రీయూత్ అని అనగా రీయూత్ ఋతు. ప్రభునందు ప్రేమను వలన ఈ ఋతులో ఉన్నటువంటి కొన్ని లక్షణములను చూచిన తర్వాత ఈ గ్రంథములో ఉన్నటువంటి క్రీస్తు బాలుడి యొక్క రూపమును, క్రీస్తు బాలుడి యొక్క కార్యములను మనము చూడవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఈ ఋతు గురించి మనందరికీ బాగా తెలుసు. స్త్రీల కాలంలో కూడా ఈ ఋతు గురించి మనం నేర్చుకుంటాం. కనుక ఈ దినమున ఈ క్రిస్మస్ యొక్క పర్వదినాల్లో కూడా ఈ ఋతు క్రీస్తు ప్రభువారి యొక్క తల్లులలో ఒక తల్లిగా ఉందని మత్తయి సువార్తలో మనకి కనబడతా ఉన్నది. ప్రభునందు ప్రేమను వాళ్ళరా, ఈరోజు ముందు ఈమెలో ఉన్నటువంటి కొన్ని గుణగణాలను తెలుసుకున్న తర్వాత ఈ పుస్తకములో ఉన్న కొన్ని ప్రాధాన్యతలు, అలాగనే ఈ పుస్తకములో ఉన్నటువంటి క్రీస్తు బాలుడు ఎలాగున్నాడో వాటిని మనము కొన్ని విషయములను ధ్యానము చేసుకుందాం. మొదట మనం చూసినట్లయితే ఋతులో ఉన్న కొన్ని లక్షణాలు. ఈమె కపటము లేని స్త్రీ. కపటము లేని స్త్రీ. మరియమ్మలో కూడా పాపము లేని పరిశుద్ధత కలిగి ఉన్నది. ఆమె గురించి రాయబడిన మాట కూడా మరియా కన్యక అన్నారు. కన్యక అనగా పవిత్రరాలు. కన్యక అనగా పవిత్రరాలు. ఇక్కడ కూడా ఈమె కపటము లేనటువంటి స్త్రీ ఈ ఋతు. రెండవది భక్తి కలిగిన స్త్రీ. ఈమెలో ఏముందంటే భక్తి ఉన్నది. భక్తి కలిగిన స్త్రీ. ఋతులో కపటము లేదు. అనగా ఎలాంటి కల్ముష్యము ఆమెలో లేదు. ఆమె జీవించింది, ఆమె నివాస స్థలము మోయాబు దేశము. ఆమె జన్మస్థలము మోయాబు దేశం. ఈ మోయాబు దేశము ఎలాంటిది అనంటే దేవునికి వ్యతిరేకము కలిగినటువంటి ప్రజలు ఉన్న స్థలము. ఈ మోయాబు అనగా ఎవరు అని మనం చూస్తే ఈ మోయాబు లోతు కుమార్తెకు కలిగిన కుమారుడు పేరే మోయాబు. అనగా అబ్రహాము యొక్క సహోదర కుమారుడు లోతు ఉన్నాడు. అబ్రహాము లోతు ఇద్దరు కూడా ఒకే కుటుంబంలో సంబంధించిన వారు. అయితే అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడి దేవుని యొక్క వాగ్దానము ద్వారా ఇస్సాకు అనే కుమారుడిని సంపాదించుకున్నారు. ఆ ఇస్సాకు అనే కుమారుడిలో నుండి
ఇశ్రాయేలు అనే జనాంగం వచ్చింది. ఆ క్రమంలో మనం చూస్తే అబ్రహాములో నుండి ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకులో నుండి యాకోబు వచ్చాడు. ఆ యాకోబే ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఆ ఇశ్రాయేలులో నుండి మనము చెప్పాలంటే ఇంకా యెషయా, దావీదు వచ్చారు. ఆ దావీదులో వంశములో నుండి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. యేసు ప్రభువారు కూడా అని ఇక్కడ చూస్తే అబ్రహాములో నుండి ఎవరు వచ్చారు? ఇశ్రాయేలు జనాంగము. ఆ ఇశ్రాయేలు జనాంగములకు యేసు ప్రభువారే ఈ రోజున మనము ఆరాధిస్తున్నటువంటి మూల పురుషుడిగా కనబడుతున్నాడు. అయితే అబ్రహాము కుటుంబంలో వచ్చిన ఆ లోతు నీతిమంతుడే కాదనలేదు. కానీ ఆ లోతు కుమార్తెల ద్వారా ఆమె మరి కుమార్తెకు కలిగినటువంటి కుమారుడు, అదంతా చాలా చరిత్ర, మనం వెళ్ళట్లేదు. అతను కలిగినటువంటి కుమారుడు పేరు మోయాబు. ఈ మోయాబు మరి అన్య దేశంలో నివాసము కలిగి ఉన్నారు. అందుకని వీరు దేవునికి విరోధముగాను వ్యతిరేకముగా జీవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకని వీరందరూ కూడా వ్యతిరేక్తులు. అనగా మరి రూతు కూడా ఏ ప్రాంతంలో జీవిస్తుందంటే ఈ మోయాబు అనే ప్రాంతంలో జీవిస్తుంది. మరి ఈ వంశస్థులకు అందరూ కూడా ఎవరికి విరోధులు? దేవునికి విరోధులైన వారు. కానీ అటు విరోధ భావం కలిగినటువంటి ఆ జనాంగాల మధ్య ఈ రూతు మరి రక్షితుల యొక్క స్థానాన్ని ఆమె సంపాదించుకుంది. రక్షితులు ఎవరు? ఇశ్రాయేలు. అలాగే మరి గత కాలంలో మన మిషన్ అధినేత బోయాజులో ఉన్న బాలయేసు గురించి చెబుతూ అన్నారు, రక్షితులు, దీక్షితులు, మరి కక్షితులు అని చెబుతూ ఉన్నారు. అలాగే వీరు ఎవరంటే విపక్షకులు. ఈ రూతు యొక్క జనాంగము ఎవరంటే విపక్షకులు, అనగా వ్యతిరేక భావము కలిగిన వారు. ఈ వ్యతిరేక భావం కలిగిన వారిలో నుండి ఈ రూతు ఎక్కడికి వచ్చేసింది? దీక్షితుల వరుసలోకి వచ్చి వేసింది. ఏ వరుసలోకి వచ్చిందండి? దీక్షితుల యొక్క వరుసలోకి వచ్చింది. అనగా మోయాబులో నుండి ఎక్కడ వచ్చింది? ఈమె బెత్లెహేముకి వచ్చి వేసింది. మోయాబులో నుండి బెత్లెహేం వరకు వచ్చి వేసింది. అందుకని ఈమె గురించి మనం నేర్చుకున్నట్లయితే ఈమె భక్తి పరురాలు అని చెప్పాలి. ఎవరేమే? భక్తి పరురాలు. అలాగే ఇంకా ఈమెలో చూస్తే కాంతిని వెదజల్లే ధైర్యశాలి అయిన స్త్రీ. ధైర్యశాలి ఎవరండి? ఈమె ధైర్యశాలి. ఎందుకనంటే మరి వారందరూ కూడా మరి దేవునికి విరోధముగా ఉన్నప్పటికీ ఈ నయోమి యొక్క కుమారుని వివాహము చేసుకోవడానికి ధైర్యము కలిగి ఉన్నారు. అనగా యూదులకి అలాగే మోయాబీలకి ఇద్దరు కూడా పొసగదు, ఇద్దరు కూడా జగడమే. కానీ ఈమె ధైర్యము చేసి నయోమి యొక్క కుమారుని వివాహము చేసుకుంది ప్రభు. అలాగే ఇంకా కొన్ని కార్యాల్లో కూడా చూస్తే అన్ని విషయాలు కూడా ఈమె ఎలాగుందంటే ధైర్యశాలి. ఈమె చరిత్రలో ఒక్కొక్కటి గమనించినా అన్నిట్లో కూడా ధైర్యశాలిగా కనబడుతున్నది. అలాగే ఇంకా మనం చూస్తే ఈమెలో ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే ఆమె సొంత జాతిని విసర్జించి బెత్లెహేము చేరిన మోయాబీరాలు. అనగా పాతక జనులను విడిచి అని దైవజ్ఞులైన వారు ఒక కీర్తనలో
తెలియజేస్తున్నారు. ప్రభునందు కనుక మనం చూస్తున్న మరి రూతు గురించి దైవజనుల వారు తెలియజేస్తున్నప్పుడు, ఋతు వల్లెనే పాతక జనుల జాతిని విడతోరో, ఋతు వల్లెనే పాతక జనుల జాతిని విడతోరో, వారు నీతి సభలో చేరి క్రీస్తు నియమితులౌదోరో, వారు నీతి సభలో చేరి క్రీస్తు నియమితులౌదోరో. కనుక ఈమె ఏం చేస్తుంది? పాతక జనులను విడిచి నీతి సభలో చేరి క్రీస్తు యొక్క నియమితురాలు అయ్యింది. ఏమయ్యింది? క్రీస్తు యొక్క నియమితురాలైంది. నీతి సభలో చేరి, ఏ సభలో చేరింది ఈమె? పాతక జనుల సభలో నుండి నీతి జనుల సభలో చేరింది ఈమె. ఈ రోజున మనము కూడా ఏ జనములో ఉన్నాం? ఇంకా పాతక జనములో ఉన్నామా? పాత ఆశలు కలిగి ఉన్నామా? పాత క్రియలలోనే ఉన్నామా? ప్రభునందు ప్రియులారా, ఈమె పాతక జనులను విసర్జించి నీతి సభలో చేరి క్రీస్తు నియమితురాలయ్యింది బెత్లెహేము వచ్చి. కనుక ఈ దినమున మరి ఆయన్ను క్రీస్తు ప్రభువారు లేక క్రీస్తు బాలుడు నీలో కూడా ఉదయించాలంటే, నీవు కూడా క్రీస్తు యొక్క నియమితులుగా మనం జీవించాలంటే మనం ఏం చేయాలి? పాతక జనులను విడవాలి, పాత క్రియలను విడవాలి, పాత ఆలోచనలు విడవాలి. అందుకని యేసయ్య ఏం చెబుతుందంటే, మీకు నూతన హృదయమును పుట్టించదును అంటున్నాడు. ఏ హృదయం అంట? నూతన హృదయము లేక నూతన మనస్సు. మనం ఏం కలిగి ఉండాలి? ఈ రోజున యేసయ్యను మహిమ బాలుడే మనం ఆరాధించాలంటే మనము కూడా నూతన మనస్సు కలిగి ఉన్నప్పుడు ఆ క్రీస్తు బాలుడిని ఆరాధించగలము. నీవింకా పాతక స్థితిలో నీవు ఉండగలిగితే క్రీస్తు బాలుడిని ఆరాధించలేము. క్రీస్తు బాలుడు నీలో జన్మించలేరు. అందుకని ఈమె ఏం చేస్తుంది? పాతక జనులను విసర్జించి నీతి సభలో చేరింది. నీతి సభలో చేరింది ఇక ఋతు. అలాగే ఇంకా చూస్తే ఆమె భక్తి ప్రేమ అనుకువ, ఆమెలో ఉన్న భక్తి ప్రేమ అనుకువ మరి కానుకగా, భక్తి ప్రేమ అనుకువను కానుకగా బోయాజు అని ఉత్తమైన భర్తను సంపాదించుకున్న స్త్రీ. అర్థమైంది నా మాట? ఆమెలో ఉన్నటువంటి భక్తిని బట్టి, ప్రేమను బట్టి, ఆమె తగ్గింపుని బట్టి కానుకగా ఎవరు సంపాదించుకుంది? బోయాజు అనే ఉత్తమమైన భర్తను సంపాదించుకుంది. అలాగే ఒబేదు అనే కుమారుని అనుగ్రహముగా పొందిన స్త్రీ. ఒబేదు అనే కుమారుని అనుగ్రహముగా పొందిన స్త్రీ. ఈరోజు మనము ఎవరు పొందుకుంటున్నా? కుమారుడు మనకి అనుగ్రహించబడెను. ఎవరు మనకు అనుగ్రహించబడ్డారండి?
ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు మనకు అనుగ్రహించబడెను. ఈమెకు కూడా ఎప్పుడైతే బోయాజు అనే ఉత్తమ భర్తను సంపాదించుకుందో, ఓబేదు అనేటువంటి కుమారుని అనుగ్రహముగా ఆమె సంపాదించుకుంది. అంతేకాదు 7వ అక్షరంలో మనం చూస్తే దావీదు యొక్క వంశావళిలో స్థానము సంపాదించుకుంది ఈ యొక్క రూతు. దావీదు యొక్క వంశావళిలో స్థానము సంపాదించుకుంది. ఈమె యొక్క పుట్టుక ఎక్కడా? ఈమె పుట్టుక ఎక్కడండి? ఎక్కడ పుట్టుక? మోయాబు. ఎక్కడ? మోయాబు ఆమె పుట్టుక. కనుక ఆమె జీవితము ఎక్కడ చేరింది? దావీదు యొక్క వంశములో చేరింది. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో స్థానము సంపాదించుకుంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో కూడా మత్తయి సువార్త 10వ అధ్యాయంలో కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో ఈ రూతు యొక్క మరి సంతానమును మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ రోజున ఈ 7 లక్షణాలు ఈ రూతు కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ఏంటవి? మొదటిది ఏం చెప్పాను? కపటము లేని స్త్రీ. మనమొక్కడు ఈ రోజున యేసు బాలుడిని, క్రీస్తు బాలుడిని మనం ధరించుకోవాలంటే మనము కూడా కపటము లేని వారిగా పరిశుద్ధమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. రెండవది భక్తి కలిగిన స్త్రీ. భక్తి కలిగిన స్త్రీ. మూడవది ధైర్యశాలి. ధైర్యశాలి. నాలుగవది సొంత జాతిని విడిచి నీతి సభలో చేరిన స్త్రీ. ఐదవది భక్తి ప్రేమ కానుకగా బోయాజును ఉత్తమైన భర్తను సంపాదించుకున్న స్త్రీ. ఆరవది ఓబేదువను కుమారుని అనుగ్రహముగా పొందిన. ఏడవది దావీదు యొక్క వంశావళిలో స్థానము సంపాదించుకున్నది. ఏ వంశావళి? ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనం చూస్తే ఈమె యొక్క జీవితంలో ఇక గ్రంథములో 4 అధ్యాయాలు మనకి కనబడుతున్నాయి. 4 అధ్యాయములో 4 సంఘటనలు కూడా మనకి కనబడుతున్నాయి. ఈ 4 సంఘటనలు కూడా మనకి కనబడుతున్నాయి. అది ఏమైనా రూతు గ్రంథములో 4 ప్రత్యేకమైన రూపాలు. మరి చాలాసార్లు అనేక రకాలు చెప్పుకున్నా ఈరోజు ఒకటి మోయాబు దేశము. మోయాబు దేశము రూతు గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం నుండి 18వ వచనం వరకు కూడా మరి ఇక చరిత్ర మనకి కనబడుతుంది. రెండవది పొలము. ఒకటి దేశము మోయాబు దేశము. రెండవది పొలము. రూతు గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనం నుండి 2వ అధ్యాయము 13వ వచనం వరకు 13వ వచనం వరకు పొలం యొక్క చరిత్ర మనకి కనబడుతుంది. తర్వాత చూస్తే కళ్ళము. యావల కళ్ళము 3వ అధ్యాయము 10వ వచనం నుండి 18వ వచనం వరకు మనం చూడగలము. తర్వాత చూస్తే నగరము లేక బెత్లెహేము అనే
4వ అధ్యాయము 1వ వచనం నుండి 22వ వచనం వరకు చివరి వరకు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఈ 4 సంఘటనలు కూడా 4 కాలములు కూడా తెలియచేయబడినవి. ఒక్కొక్క సంఘటనకు ఇంత కాల పరిమితి కనబడుతుంది. అందుకని యేసు ప్రభు వారి గురించి రాబడిన మాటలు చూస్తే కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన లోకమునకు వచ్చాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన లోకానికి వచ్చాడు. కానీ ఇక్కడ ఈ 4 సంఘటనలు కూడా 4 కాలాలు మరి విధించబడినవి. ఒకటి మొదటి సంఘటన కాలములు ఎంత కాలం అంటే మోయాబు దేశంలో ఈమె కాలము ఎంతంటే 10 సంవత్సరాల కాలము. 10 సంవత్సరాలు ఈమె కాలము, 10 సంవత్సరాల కాలం. అలాగే రెండవ సంఘటనలో పొలము గురించిన కాలము. పొలములో ఈమె ఎంత కాలం ఉంది అంటే 1 మాసము, 1 నెల. మోయాబులో 10 సంవత్సరాల కాలము కలిగింది. పొలములో 1 మాసము, నెల. అలాగే కళ్ళమునందు ఎంతకాలం ఉంది? 1 దినము. కళ్ళమునందు 1 దినము ఉంది. అలాగే నగరములో లేక బెత్లెహేములో 1 సంవత్సర కాలము, 1 సంవత్సర కాలము. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనం చూస్తున్నాం. ఇప్పుడు అసలు సంగతిలోకి వస్తున్నాం. రూతు గ్రంథములోని క్రీస్తు బాలుడు. రూతు గ్రంథములోని అనగా మరి ఈ క్రీస్తు యొక్క రూపమును ఈ గ్రంథములో నుంచి మనం తీసుకురావడానికి మరి ఈ రూతులో ఉన్న కొన్ని విషయాలను మనము ధ్యానం చేసుకున్నాం. కానీ ఇప్పుడు రూతు గ్రంథములోనే క్రీస్తు బాలుడు. ఈ గ్రంథములో క్రీస్తు బాలుడు యొక్క రూపము ఎలాగ కనబడుతుందంటే ముఖ్యమైన విషయం ఏంటంటే విడిపింపగల బంధువు. విడిపింపగల బంధువు. ఈ మాట మనం చూస్తే ఎబ్రీ పదములో, ఎబ్రీ భాషలో ఈ విడిపింపగల బంధువు అనే మాట ఎబ్రీ పదములో మనం చూస్తే గొయ్యేలు అనే పదము నుండి ఈ విడిపింపగల బంధువు అనే పదం వచ్చింది. ఎబ్రీ భాషలో గోయేలు అనగా విడిపింపగల బంధువు. విడిపింపగల బంధువు. క్రీస్తు ప్రభువారు విడిపించు కార్య నిమిత్తమే ఆయన లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు? యేసయ్య నశించిన దానిని వెదకి రక్షించుటకు లోకములకు వచ్చాడు. కానీ ఇక్కడ రూతు గ్రంథములో మనం చూస్తే 4వ అధ్యాయములో ఇక్కడ 2 బంధువుల్ని చూపించారు. 2 బంధువుల్ని చూపించారు. బోయాజు వద్దకు వచ్చారు. ఈ బోయాజు అంటే అక్క నయోమి యొక్క బంధువులో ఒక బంధువు ఉన్నాడు. మొదట ఒక బంధువు ఉన్నాడు. ఆ బంధువు దగ్గరికి వెళ్ళి ఈమెను విడిపించు, నీవు వీరికి బంధువు కాబట్టి బంధువు ధర్మాన్ని నువ్వు నెరవేర్చమని ఒక బంధువు చెప్పారు. ఆ బంధువు ఏమన్నాడంటే ఈమెను నేను విడిపించలేను అన్నాడు. కనుక చరిత్ర మీ అందరికీ తెలిసినదే. నేను విడిపించలేను అన్నాడు. అందుకనే మరి బోయాజు ఏం చేశాడు? అతడు విడిపించలేనందువలన ఈ బోయాజు మరి విడిపించడానికి ఒక బంధువుడిగా ఆయన కార్యము జరిగించడానికి పూనుకున్నాడు బోయాజు. అలాగే దైవ గ్రంథమును బట్టి మనం చూస్తే ఇక్కడ 2 బంధువులు మనం చూస్తున్నాం. ఒక బంధువు, మొదటి బంధువు ధర్మశాస్త్రాన్ని తెలియజేస్తుంది.
మొదటి బంధువు ధర్మశాస్త్రాన్ని తెలియజేస్తుంది. రెండవ బంధువు యేసు క్రీస్తు వారిని తెలియజేస్తూ ఉన్నది. అనగా ధర్మశాస్త్రము చేయలేనిది యేసు ప్రభువారు ఈ లోకములకు వచ్చి దాన్ని జరిగించారు. ఈ లోకానికి వచ్చి ఆయన జరిగించేట్లు మనం చూస్తున్నాం. అందుకని రోమాపత్రికలో చూసినట్లయితే 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 3-4 వచనాలు. ప్రభునందు ప్రియమైన వారలా, ఇక్కడ మనం చూస్తున్నాం, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చూడండి, ధర్మశాస్త్రము ఏమి చేయలేకపోయింది అనగా మరి పాపములకు శిక్ష విధించింది. కనుక ధర్మశాస్త్రము చేయలేనటువంటి ఈ పని ఈ రోజున యేసు క్రీస్తు వారు శరీరము ధరించుకొని తన శరీరం మీద తన శిక్షను భరించి ఈ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. కనుక ఈ రోజున మరి రూతు గ్రంథములో కూడా ఇక క్రీస్తు బాలుడుగా ఉన్నాడంటే ఇక్కడ గ్రంథములో మనం చూస్తున్నాం, విడిపించు బంధువులకు కావలసిన అర్హతలేమిటి? బంధువు ఉన్నాడు, ఈ బంధువు విడిపించాలి. ఎవరు విడిపించాలి? ఏ స్థితిలోంచి విడిపించాలి? కనుక ఆ విడిపించడానికి కొన్ని అర్హతలు కావాలి. ఈ అర్హతలన్నీ కూడా ఈ రోజున ఈ గ్రంథంలో కనబడుతున్నాయి, వెనక బోయాజులో ఉన్నవి. అలాగే మరి యేసు క్రీస్తు వారిలో కూడా ఈ అర్హతలు మనకి కనబడుతున్నాయి. ఏంటి అర్హతలు? ఏమండి, ఒక ఎగ్జామ్ రాయాలంటే ఒక అర్హత కావాలి, లేక ఒక పని చేయాలంటే ఒక అర్హత కావాలి, ఒక ఉద్యోగం కావాలంటే అర్హత కావాలి. ఇక్కడ యేసు ప్రభువారు ఇక ధర్మశాస్త్రం నెరవేర్చడానికి, లేక పాప స్థితిలో ఉన్న వారిని, మరణ స్థితిలో ఉన్న వారిని, వ్యాధి స్థితిలో ఉన్న వారిని, మరి ఇటువంటి చీకటిలో ఉన్న వారందరూ కూడా విడిపించాలనేటువంటి మరి శక్తి కావాలంటే అర్హత కావాలి. ఆ అర్హత ఎవరికి ఉందంటే యేసు ప్రభువారికి ఉన్నది. కనుక అందుకనే మరి ఇవన్నీ కూడా యేసు ప్రభువారిలో ఉన్నాయో లేదో చూద్దాం. మరి విడిపించడానికి తగిన అర్హత ఉన్నాయో లేదో మనం చూద్దాం. ఒకటి, విడిపించగల బంధువుకు ఏం కావాలంటే రక్త సంబంధి అయి ఉండాలి. ఏమండి, ఒకరు విడిపించాలంటే, వారిని విడిపించగలిగిన అర్హత కావాలంటే వారు రక్త సంబంధి అయి ఉండాలి. లేకపోతే నీవెవరివి, నాకు న్యాయం చేయటానికి నీవెవరివి అంటాం. అందుకనే ప్రభువులందు ప్రియమైన వాక్యములు మనం చూస్తే రోమాపత్రిక 10వ అధ్యాయము 3వ వచనంలో రోమాపత్రిక 10వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తున్నాం. ఆయనకి యేసయ్యకి ఈ అర్హత ఉందో లేదో చూద్దాం. సరే, మీకు ఇంకా
స్పష్టంగా అర్థం కావాలంటే హెబ్రీ పత్రిక ఇంకా బాగా అర్థం కావడానికి ఇంకా చాలా రిఫరెన్స్లు ఉన్నాయి, కానీ మరి అన్నిటికంటే బాగా అర్థం కావడానికి ఒక రిఫరెన్స్ హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనంలో మనకు బాగా చక్కగా అర్థమవుతుంది. ఇంకా రక్త మాంసములు కలవారైనందున ఆ ప్రకారమే ఆయన కూడా రక్త మాంసములో పాలివాడైన ఎవరైనా యేసు ప్రభువారే, కానీ ఆయన కూడా రక్త మాంసములో పాలు పొందిన వారు అయినారు. ఇంకా చదవండి. నాదేనా? కనుక ఆయన దేవదూతల యొక్క స్వభావమైన ధరించుకోక అబ్రహామిక సంతాన స్వభావమును ధరించు అనగా రక్తమాంసం ఉంది. కానీ మత్తయి సువార్త ఏం రాయబడింది? అబ్రహాము కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళి అనబడుతుంది. కానీ యేసు ప్రభువారు ఏమైనాడు? రక్తమాంసములు కలిగిన సంబంధే ఉన్నాడు. కాబట్టి ఆయన మనలను రక్షించడానికి విడిపించడానికి అర్హత కలిగిన వారై ఉన్నారు. సరే, రెండవది చూస్తే, రెండవది రక్షణ క్రయధనము ఇయ్యగలిగిన అర్హత కలిగిన వారు. రక్షణ క్రయధనము ఇయ్యగలిగిన అర్హత కలిగిన వారై ఉన్నారు. రూతు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. రూతు గ్రంథము ఇంకొకరు తీసుకోండి, 1 పేతురు పత్రిక 10వ అధ్యాయము 18-19 వచనాలు కూడా. రూతు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. ఒకడుండెను, వాడయుండెను, అతని పేరు. సరే, కనుక అలాగన ఇంకా 1 పేతురు 1వ పత్రిక 10వ అధ్యాయము 18-19 వచనాలు ఇక్కడ ఇంకా స్పష్టంగా కనబడుతుంది. అమూల్యమైన రక్తము చేత మీరు నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు యొక్క రక్తము చేత విమోచింపబడతారని. కనుక ఈ క్రీస్తు బాలుడు ఈరోజు నిన్ను విడిపించడానికి ఏమైనాడు? ఆయన బంధువు అయ్యటానికి అర్హత ఉందా లేదా? ఈయనకి ఏం చేశాడు ఆయన? ఆయన వెండి బంగారముల చేత మనను, ఆ బీజము చేత మనము విడిపించబడలేము. కనుక ఆయనకు అమూల్యమైన రక్తము చేత క్రయధనము, ఆ క్రయధనము చేత మనల్ని విడిపించగలిగిన సమర్థుడై ఉన్నాడు ఇక క్రీస్తు బాలుడు. మూడవది చూస్తే రక్షించాలనేటువంటి మనస్సు కలిగి ఉండాలి. రక్షించాలనే మనస్సు కలిగి ఉన్నవారే ఈ బంధువుకి విడిపించగల బంధువు యొక్క అర్హత. యోహాను సువార్త, సరే, మత్తయి సువార్త 20వ అధ్యాయము 18 వచనము. రూతు గ్రంథం 3:11 కూడా ఉంటుందండి. సరే, మత్తయి సువార్త 20:28 వచనము ఒకసారి చదువుకుందాం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టుటకు ఆయన లోకానికి వచ్చాడు. కనుక ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మన కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి ఆయన నరుడుగా వచ్చాడు. రక్షించాలని కోరిక ఆయనకుంది. నరుల్ని రక్షించాలనేటి మరి ఈ యొక్క అర్హత యేసయ్యలో మనం చూస్తున్నాం. అలాగే ఇంకొక వాక్యం కూడా చూసినట్టయితే యోహాను సువార్త 10వ అధ్యాయము 15 వచనము,
18 వచనంలో కూడా మనకు కనబడుతుంది, చదవాల్సిన అవసరం లేదండి. ఆయన గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టడానికి సిద్ధంగా ఉన్నానన్నాడు ఆయన. కానీ ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అంటే మనను విడిపించడానికి. ధర్మశాస్త్రం ఏది చేయలేకపోయిందో దాని నుండి విడిపించడానికి యేసు ప్రభువారు నరుడుగా భూలోకానికి దిగి వచ్చాడు. మరి ఈయనకి మనలను విడిపించగలిగినటువంటి శక్తి ఉందంటే, అర్హతలు ఉన్నాయంటే ఉన్నాయి. ఆయన రక్తమాంసములో కలిగి ఉండాలన్నారు, ఆయనకు ఉన్నాయి. అలాగనే ఇంకా ఆయనకి ఏముంది అనంటే క్రయధనము ఇయ్యగలిగిన అర్హత ఉంది. మూడోది రక్షించాలనేటువంటి మనస్సు ఆయనకు ఉంది. అలాగే రక్షకుడు తన కొరకు తాను సర్వస్వతంత్రుడై ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నాడైనా స్వతంత్రుడై ఉన్నాడు. అందుకని యోహాను సువార్త 17వ అధ్యాయము 19వ వచనం నుండి మనము చూసినట్టయితే యేసు ప్రభువారు తండ్రికి ప్రార్థన చేస్తూ చెప్పుచున్నాడు ఆయన. కనుక చూడండి 19వ వచనము 17, 19. సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు కనుక మరి సత్యమందు ప్రతిష్ఠించబడితేనన్నారు. అలాగనే ప్రభువా తండ్రి నీవు నేను ఎలాగ ఏకమై ఉన్నానో అలాగే వీరు కూడా ఏకం కావాలి. అలాగే ఈయనకి ఏముంది, తండ్రికి స్వాతంత్రం ఉన్నది కాబట్టి ఈయన కూడా తన్ను తాను స్వతంత్రుడిగా జీవిస్తున్నాడు. అందుకే ఈ రోజున యేసు ప్రభువారు నిన్ను రక్షించగల సమర్థుడై ఉన్నాడు. అలాగే నిన్ను రేపు మేఘాల మీదకి తీసుకెళ్ళగలిగిన శక్తి కూడా కలిగిన వాడై ఉన్నాడు ఈ రోజున. అందుకని ఈ రూతు యొక్క గ్రంథములో క్రీస్తు బాలుడి యొక్క రూపాన్ని చూస్తున్నాం. ఎలాగనంటే విడిపించగలిగిన బంధువుడుగా మనం చూస్తున్నాం. అందుకని యేసు ప్రభువారు ఈరోజు ఎలా వచ్చాడు దగ్గరికి, బంధువుడుగా వచ్చినాడు. అందుకని మనం పాడుకుంటాం, నేడు దేవుడు నిన్ను చూడ వచ్చినాడో, నేడు దేవుడు నిన్ను మేలుకో నరుడా మేలుకో, మేలుకో నరుడా మేలుకో, ఇదిగో నేడు రక్షణ తెచ్చి మేలుకో చాలుకో, మేలుకో పాపమో చాలుకో. కలిగి రోజున యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? అక్కడ మరి మోయాబులో ఉన్నటువంటి ఆ రూతుని విడిపించడానికి, ఆ రూతుని రక్షించడానికి, ఆమెలో నుండి రక్షకుని బయటికి తీసుకురావడానికి బోయాజు అనేటువంటి ఆ బంధువుడు ఏం చేశాడు? కార్యము చేటకు సిద్ధపడవాడై ఉన్నాడు. ఈ రోజున మరి నిన్ను రక్షించడానికని, అలాగే నీ పాపస్థితిలో నుండి, పాపములో నుండి, వ్యాధుల్లో నుండి, సమస్యలో నుండి నన్ను విడిపించడానికి బంధువుడిగా వచ్చినాడు ఈ క్రీస్తు బాలుడు. ఎలా వచ్చినారంటే ఆయన బంధువుడిగా వచ్చినాడు. బంధువుడనగా ఆయన మన కొరకు కుమారుడుగా అనుగ్రహించబడ్డాడు.
కనుక ఆయన మరి రక్త సంబంధి. నీకు నాకు రక్త సంబంధి ఏముంది ఆయనకి? అవును, మీరు విలువెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు. ఆయన రక్తము చేత మనము కొనబడిన వారము. మనం ఆయన యొక్క ఆస్తి అయి ఉన్నాం కనుక ఈ రోజున మరి మనల్ని రక్షించడానికి, విడిపించడానికి ఆయన ఈ లోకమునకు నరవతారిగా దిగి వచ్చినాడు. కనుక మరి అటువంటి బంధువుకి మనం ఏం చేయాలి? బంధువు ధర్మాన్ని మనము నిర్వర్తించాలంటే ఆ బంధువు చేసిన కార్యాలను బట్టి మన దేవుణ్ణి స్తుతించవలసిన వారము. కానీ ఈ రోజున నీవు నేను కూడా, మనందరము కూడా ఒక రూతు గ్రంథములో క్రీస్తు బాలుడు ఎలాగున తన కార్యమును జరిగించాడో, ఈ రోజు నీ క్రిస్మస్ కాలంలో యేసు బాలుడు కూడా నీ కొరకు దిగవచ్చినాడు కనుక అటు దిగవచ్చినటువంటి ఆ యేసు బాలుడి దగ్గర చేరి, దేవా నన్ను విడిపించడానికి వచ్చిన ఓ నా బంధువా అని ఆయన ఎదురు చేరి మోకరించి ఆయనకు నమస్కరించి పూజించి ఆరాధించగల భాగ్యం దళిత ప్రభు ఇది మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుని దేవానికి స్తోత్రములైన ఇచ్చిన కొద్ది మాటలు దీవించండి, ఆస్వాదించండి. వాక్యానుసారం నడవగలిగే భాగ్యము దయచేయండి ప్రభా. నిజమే తండ్రి, రూతు గ్రంథములో ఉన్న క్రీస్తు బాలుడు ఈ రోజున విడిపించగలిగినటువంటి బంధువు బోయాజుగా చూపించావు. ఈరోజు ప్రభయ్య ఆ రూతు గ్రంథములో నుండి క్రీస్తు బాలుడు చూపించావు కనుక మేము కూడా నాయనా ఇదిగో మా అంతరంగములో ఉన్న క్రీస్తు బాలుడు నిన్నెత్తి చూపించాలి ప్రభా. రూతు ఎలాగో మోయాబుని విడిచి బెత్లెహేము చేరి ప్రభా దావీదు యొక్క వంశావళిలో చేరి క్రీస్తు ప్రభువారిని చూపించగలిగిందో, మేము కూడా నాయనా పాతక జనులైన వారిని విడిచి నీతి సభలో చేరి క్రీస్తు యొక్క నియమితులుగా జీవించగల భాగ్యం మాకు దయచేయండి అయ్యా. ఇంకా మమ్మలను ఇదిగో నాయనా తన భర్త మరణించిన మరణకరమైన స్థితి, ఆమె జీవితంలో ఉన్న శాపమున్నా పాపమున్నా అన్నిటి నుంచి విడిపించడానికై బోయాజు అనేటువంటి బంధువుల్ని ఎలాగున రూతుకి అనుగ్రహించావో, ఈరోజు ప్రభా మేము కూడా ఏ లోకములో జీవిస్తున్న మమ్మలను, మరణ బంధకాల్లో ఉన్న మమ్మలను, చీకటి బ్రతుకుల్లో జీవిస్తున్న మమ్మల్ని విడిపించకై ఒక బంధువుగా ఈ లోకములకు నరరూపిదారిగా జన్మించిన యేసువరుడా, ఈరోజు ప్రభాయ నీ యొద్దకు చేరి నీ యందు జీవించి మహిమ బాలువ అంతరంగములో మరియమ్మ ఎలాగలా గర్భమును మోసిందో మేము కూడా మా హృదయమనే తొట్టులో నేను మోసి అనేకులకు ఎత్తు చూపించగల భాగ్యము దళిత మా అందరూ దయచేయగల తండ్రి నీ స్తోత్రములు. ఈ దినము నుంచి ప్రభయ్య నిరంతరము ప్రభయ్య మా హృదయమనే తొట్టులో నింపుకొని అనేకులకు ఎత్తు చూపించే భాగ్యదనిత మా అందరూ దయచేసి మహిమను పొందమని క్రిస్మస్ బాలుడిగా క్రీస్తు బాలు బాధ్యత దిగొచ్చిన యేసునామమున ప్రార్థన ఆలకించి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత మరణాత.